తెలంగాణ ఉద్యమకారుడు. ఆ పార్టీలో టికెట్ ఇవ్వకుండా ఇళ్ళకి వచ్చినాక కూడా మేము ఈసారి ఒక 250 నుంచి 280 ఓట్ల వరకు లీడ్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇంకా ఒక 50 ఓట్లు పెరిగేటట్టే ప్రయత్నిస్తాం. మేము ఈ ఆరు గ్యారంటీలు అనేది పేదలకు చాలా వరంగా ఉన్నాయి. సక్సెస్ అయితే ఈ 90 రోజుల సక్సెస్ అయితే మంచి పేరు వస్తుంది. నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వీలుంటుంది. అయితే ప్రజెంట్ మీరు వార్డు మెంబర్గా గెలిచిండ్రు. అవును. మీ గ్రామంలో పనులు చేసుకోవాలి. మా వార్డులో నేను పనులు అడిగినా మా సర్పంచ్ టీఆర్ఎస్ వచ్చేనాడు. నేను కొంచెం ఆ లెక్కలు అడిగినందుకు నన్ను పిలవకుండా నన్ను ఎండిఓ గారితో నాకు లెటర్ పంపించి నన్ను తీసేయడం జరిగింది. అయితే ప్రజెంట్ మీ వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు నిర్వహించట్లే అని చెప్తున్నారు మీ గ్రామంలో. మరి మిగతా వార్డు మెంబర్లు ఏం చేస్తారు? మొత్తం వార్డు మెంబర్లు మొత్తం కాంగ్రెస్ వాళ్ళమే అయినా కానీ ఇక సరే సర్పంచ్ గారికి అనుకూలంగా ఉండి ఎవరు అడగడం లేదు. అయితే ప్రజెంట్ మీ గ్రామంలో ప్రధానమైన సమస్య రోడ్డు బాగాలేదు. మీ సెంట్రల్నే బస్ స్టాండ్ దగ్గరనే. దాని మీద అసలు మీ గ్రామస్తులు సర్పంచ్ని అడిగిరా? సర్పంచ్ని అడిగినాం, ఎమ్మెల్యేని అడిగినాం. మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు కూడా అడిగితే ఇప్పుడు మీవి కావద్దు కానీ అక్కడ పొలాల సైడ్ ఒక రోడ్డు, ఉట్కూరు సైడ్ ఒక రోడ్డు వేసినాక మీకు ఆప్షన్ ఉంటే చూస్తా అని చెప్పిండు అప్పుడు ఎమ్మెల్యే గారు మొన్న ప్రచారానికి వచ్చినప్పుడు. ఇప్పుడు మేము సామెల్ గారిని ఆ రోజు అడిగితే ఖచ్చితంగా వేపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. మీ గ్రామానికి మందుల సమయంలో హామీలు ఇచ్చిన స్పెషల్గా అంటే మేము అడిగింది అయితే అమ్మనపూర్ నుంచి వెళ్ళి గౌరవం వరకు రోడ్డు అడిగినాం, ఇది వేపిస్తా అన్నాడు. ఆ సెంటర్ నుంచి వెళ్ళి బైరం బండ వరకు కూడా అడిగినాం, అది కూడా ప్రయత్నిస్తా, అది కూడా చేయిస్తా అన్నాడు. మీకు ఎలాంటి ఆపద ఉన్నా కానీ మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారని మాకు మాట ఇవ్వలేదు. మీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు అన్ని పర్ఫెక్ట్? శ్మశాన వాటిక అంత పర్ఫెక్ట్ ఏం లేదు. ఈ పల్లె ప్రకృతి వనం అనేది అసలు అది పనికి రాకుండానే ఉంది. ఇక క్రీడా ప్రాంగణం అని పెట్టిర్రు. పొద్దుగాల మార్నింగ్ పోయి జాగింగ్ పోదామని పోతే ఆల్రెడీ పైపులు ఇరిగే కింద పడి ఉన్నాయి. అంతా అట్నే ఉంది. ఆ గవర్నమెంట్ ఎట్టుందో ఆ పనులు కూడా అట్నే ఉన్నాయి. ప్రజల్లో ఏమనుకుంటారు మీ సర్పంచ్ గురించి? ప్రజెంట్ సర్పంచ్ గురించి అంటే బయటకు వచ్చి మాట్లాడలేరు, లోపడంగా చాలా అనుకుంటారు కానీ బయటకు వచ్చి ఎదురుగా అనలేరు. మీ సర్పంచ్ ప్రజలకు అందుబాటులో ఉంటాడా? ఉంటాడు, వెళ్ళినా ఉంటాడు కానీ పనులు అనేది ఇక సాధ్యమైనంత వరకు ఇప్పుడు ఈ మాజీలు వీళ్ళు చేయిస్తుంటారు. ఎవరికైనా అవసరం ఉంటే ఎవరికి ఫేవర్ ఉంటే వాళ్ళ కాడికి పోయి పనులు చేయించుకుంటారు. అయితే మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటిది? దానికి మీరు దాని నివారణకు ఎట్లా కృషి చేస్తారు మీరు? ప్రస్తుతానికి మా ఊర్లో ఈ రోడ్లు ఒకటి డ్రైనేజీలు కూడా ఏం లేవు. మోరీలు కూడా ఒకటే కట్టినది, అది కూడా కరెక్ట్ లేదు. ప్లస్ ఇంకేమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినా కానీ ప్రతి పేదవాడికి చేరుతట్టు మేము ప్రయత్నిద్దాం అనుకుంటాం ఈసారి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ వారు ఏం చేస్తారంటే పార్టీకి అనుకూలంగా, సరే మాది కాంగ్రెస్ అయినా కానీ నేను కాంగ్రెస్ అయినా కానీ నాకంటే పేదవారు ఎవరు ఉంటే వారికి చెందినాకనే నాకు చెందాలి. మేము ఇప్పుడు చాలా వరకు యువకులు అందరం కలిసి నెక్స్ట్ సర్పంచ్ మా యువకులకు ఛాన్స్ వచ్చినా ఎవరికి ఛాన్స్ వచ్చినా మాకు ఖచ్చితంగా పేదలకు అభివృద్ధి చేస్తుంటేనే మేము సపోర్ట్ చేయడం. ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన మందుల సమయంలో మీ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మేము డైరెక్ట్ ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా మాట్లాడతాడు మా ఎమ్మెల్యే గారు. మీ గ్రామానికి ఎన్నిసార్లు వచ్చింది గెలిచినాక మా మండలానికి వచ్చిండు. మేము తీసుకొద్దాం అనుకుంటున్నాము. ప్రతి ఇంటికి తాగునీరు వస్తుందా? మిషన్ భగీరథ వాటర్ వెళ్ళేవి వారానికి ఒకనాడు వస్తాయి. అవి కూడా ఎర్రగా మురుకు నీళ్ళు వస్తాయి. అంత తేడా ఏం రావు. గత ఎలక్షన్లో పోయిన ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత రావడానికి కారణం ఏంటిదండి? వ్యతిరేకత అంటే ఇదే, ఇప్పుడు ఈ పథకాలు అనేది ఊళ్ళకి రాగానే మా పార్టీ వాడని ఆయనకే పెట్టుకోవడం. ఇక ఇండ్లు వచ్చినాయని మా ఊరికి ఒక 9 ఇండ్లు వస్తాయి. అవి కూడా సరే పేదోళ్ళు ఏ పార్టీ అయినా ఏం లేదని మేము కాంగ్రెస్ వాళ్ళని ఒక 3 పేర్లు ఇస్తే వీడు కాంగ్రెస్ వాడే డైరెక్ట్ తీసేసిరు అండి. డైరెక్ట్ అది తీసేసిరు. ఇక వాళ్ళకు కూడా వ్యతిరేకత వచ్చింది. నాకు ఇల్లు ఇస్తే నేను వేయపోయినా, నేనైతే బయటలో తిరగను కదా అని ఇట్లా చేయడం. ఇసుక ఒకటి ఇసుక మాఫియా ఏమనంటే బెదిరియడం. ఊర్లో ఇక నీకు పింఛను టీఆర్ఎస్ పార్టీకి వేస్తేనే పింఛన్ వస్తుంది బెదిరియడం లోకల్ లీడర్లు కూడా. దానివల్ల అందరికీ అర్థమైపోయింది. రానున్న పార్లమెంట్ సర్పంచ్ స్థానిక సంస్థల ఉద్దేశించి మీరు బ్రీఫ్గా ప్రజలకు ఏం చెప్తాం అనుకుంటున్నాం? సర్పంచ్ ఎన్నికలల్లో ఇప్పుడు మేము సరే ఎవరికి వచ్చినా జనరల్ వస్తే జనరల్ చేస్తారు. అది ఎవరికి వచ్చినా యువకులకు వస్తే మంచిది ఉంటుందని మేము అనుకుంటున్నాం. సరే అందరం పార్టీ అభ్యర్థులు అందరం కూర్చొని దాన్ని తీర్మానం చేసుకొని చేస్తాం. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఒక 4-5 పేర్లు వినిపిస్తున్నాయి మనకు భువనగిరి. సరే ఎవరి అభిప్రాయం వరకు ఉంటుంది. మేము ఎవరికి ఇచ్చినా చేస్తాం కానీ మాకు కూడా అభ్యర్థి మా లోకల్ అయితే బాగుంటుంది. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ మళ్ళీ పార్టీ మారితే మీరు ఏమైనా చర్య తీసుకుంటారు పార్టీ పరంగా?
ఈసారి పార్టీ మారే ఛాన్స్ ఇవ్వం. ఇస్తే మాత్రం ఒకవేళ మారిండు అనుకో, అపోజిషన్ సర్పంచ్ గెలిచి ఇళ్ళకి వచ్చినా మేము రానేం. ఉమ్, మా దాంట్లో సర్పంచ్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన ఉంది కాబట్టి మన దాంట్లో గెలిచిన వాళ్ళు వేరే దాంట్లోకి పోరు. ఉమ్. గతంలో కూడా మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేనే పోయిండు, మీ గ్రామం సర్పంచ్ పోయిండు, మా ఎమ్మెల్యే టీఆర్ఎస్. సర్పంచ్ వెళ్ళిండు కదా. అవును, ఉమ్, సర్పంచ్ వెళ్ళినప్పుడు అడిగినాం మేము అందరం కూర్చోబెట్టి, చాలా గొడవ అయింది మాకు. అసలు నువ్వు ఎట్లా మా అభిప్రాయం తీసుకోకుండా ఎట్లా పోతావు నువ్వు? ఉమ్, నేను ఊరు అభివృద్ధి కావాలంటే నేను పోవాలని పోయిండు. కాకపోతే అభివృద్ధి మాత్రం శూన్యం. సరే ఆయన సొంతం ఏమన్నా ఉంటే చెప్పలేం, కానీ అభివృద్ధి మాత్రం శూన్యం ఈ 5 సంవత్సరాల్లో. గతంలో మీ గ్రామం ఇంద్రమిండ్లు ఎన్ని ఉండే? చాలా వరకు ఒక 70 ఇండ్ల దాకా ఉన్నాయి. 70-40 ఇండ్లు ఇందిరా ఇండ్లే. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక ఇల్లు రాలే, ఉమ్, ఒక రేషన్ కార్డు రాలేదు. ఉమ్, కొంతమందికి ఇప్పుడు భర్త చనిపోయినాక మామూలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నెల మాసికం అంటే నెల రోజులు అయిపోయేలో పెన్షన్ వచ్చేది. ఉమ్, దరిదాపున ఇప్పుడు మా ఊర్లో భర్త చనిపోయి 3 సంవత్సరాలు అయింది. ఒక్కొక్కరికి ఒక 4-5 అట్లా పెన్షన్లు వస్తారు, వితంతు పెన్షన్. సరే మనకు వృద్ధాప్య పెన్షన్ అంటే ఏజీ మనం మార్చుకుంటాం, అది ఇవ్వకుండా ఏం లేదు. కానీ ఈ వితంతు పెన్షన్ ఎవరు అట్లా భర్త చనిపోయిందని అయితే సర్టిఫికేట్ తెచ్చుకోరు, అప్లై చేయరు. కానీ ఆ పెన్షన్స్ కూడా మొన్న అప్పుడు మునుగోడులో బై ఎలక్షన్లు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ ఇంతవరకు కొత్త పెన్షన్ రాలే ఊళ్ళే. మీ గ్రామంలో మన ప్రజాపాలన ప్రధానంగా ఎక్కువగా వచ్చిన అప్లికేషన్ దేనికి వచ్చినాయండి? మొన్న ఎక్కువ వచ్చినాయి ఇండ్లు, ఉమ్, రేషన్ కార్డులు, ఉమ్, పెన్షన్లకు ఒక 10-15 వచ్చినాయి. ఈ గ్యాసులు వీటికి.